దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామంలో దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని ఉచితమైన కృపచొప్పున మరొక్కసారి దేవుని యొక్క పరలోకపు వాక్కును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా కాలగతులలో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, కలసిపోతూ ఉన్నారు. నిన్నటి బ్రతికిన వారు ఈరోజు ఉన్నారో లేదో చాలామందికి తెలియదు. కొందరైతే మరణ పడకలతో చావుకి బ్రతుకుకి మధ్య పోరాడుతూ ఉన్నారు, హాస్పిటల్స్లో పడున్నారు. దేవుడైతే మనందరినీ క్షేమంగా భద్రంగా కాస్తూ ఇలా వాక్యాన్ని ధ్యానించడానికి మనందరము కలిసి ఈ విధంగా ఇట్లా ఉండడానికి కేవలం ఇది దేవుని కృప. మన గొప్పతనమా? కాదు. మన మంచితనమా? అస్సలు కాదు. ఇది కేవలం 2 అక్షరాలతో ముడిపడి ఉన్న కృప, అంతే. అందును బట్టి మనందరము కూడా కలిసి దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులారా, ఈరోజు కూడా మరొక అంశభాగాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు కొనసాగుదాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే, దేవుని మందిరము అంటే ఏమిటి? చాలామంది సండే వస్తే లేదా ఏమైనా ఫాస్టింగ్ ఉపవాస ప్రార్థనలు అవ్వచ్చు, కృతజ్ఞత కోడికలు అవ్వచ్చు, అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు, ప్రయాణం అయ్యారు కదా అంటే దేవుని మందిరానికి వెళ్తాం, చర్చ్కి వెళ్తున్నాం అని మాట్లాడతారు. అయితే ఆ మందిరం అంటే ఏమిటి? ఆ మందిరానికి వెళ్ళే మనము ఎలా ఉండాలి? ఆ మందిరానికి వెళితే మనకు దీవెనలేంటి అని ఈ 3 విషయాల్లో ఈ 3 టాపిక్ని 3 అంశాలు క్రోడీకరించుకుని మనం ధ్యానం చేద్దాం. మెయిన్ టాపిక్, దేవుని మందిరం అంటే ఏమిటి? దేవుని మందిరానికి వెళ్ళేవారు ఎలా వెళ్ళాలి? లేదా తర్వాత దేవుని మందిరంకి వెళ్తే మనకి ఏ లాభాలు వస్తాయి, ఏం కలుగుతుంది, ఏమి ఆశీర్వాదాలు వస్తాయి అనేవి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా మూలవాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము గల వాక్యమును చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము గల వాక్యమును చూద్దాం. నా ప్రార్థనా మందిరములో, బాగా నోట్ చేసుకోండి, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసెదను. నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇక్కడ మనం చూస్తే నా ప్రార్థనా మందిరములో అన్నారు, కానీ మీ ప్రార్థనా మందిరంలో లేదా పలానా మినిస్ట్రీకి సంబంధించిన మందిరంలో అని చెప్పలా. మందిరము ఒక్కటే, కానీ మనమే శాఖోపశాఖలుగా విస్తరించినప్పుడు పలానా హోరేబు ప్రార్థనా మందిరము, క్రీస్తు ప్రార్థనా మందిరము, హోసన్నా మినిస్ట్రీస్ అని ఈ విధంగా మనం పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం. కానీ లేదా కొంతమంది ఎక్కడికి వెళ్తున్నామంటే పలానా పాస్టర్ గారి చర్చికి వెళ్తున్నాం, పాస్టర్ గారిదో లేదా పలానా మినిస్ట్రీతో కాదు, ఒక్కటే మందిరం, అది దేవుని మందిరం. అసలు ఈ మందిరానికి ఇంత ప్రాముఖ్యత ఏమిటి? ఎక్కడి నుంచి ప్రారంభమైంది మందిరం? మందిరం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఈ మందిరానికి పునః ప్రారంభం ఎవరు? ఈ మందిరం ఒక ప్లేస్ని నియమించింది ఎవరు? కూడుకోమని చెప్పింది ఎవరు? ఎవరు ఏర్పాటు చేసుకున్నారు అంటే చూద్దాం. అది కూడా లేఖనానుసారంగా చూద్దామా? నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము గల వాక్యమును చూద్దాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలు. నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎవరు చెప్తున్నారు? దేవాతి దేవుడే మోషేకి సెలవిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రజలతో మాట్లాడడానికి, వారితో కలిసి నివాసము చేయడానికి దేవుడు ఒక ప్లేస్ని పెట్టుకున్నాడు. అది పరిశుద్ధ స్థలముగా ఏర్పాటు చేయబడింది. అదే దేవుని మందిరం. దీనికి నిర్మాణకుడు ఎవరు అంటే మోషేనే కాదు. దీనికి నిర్మాణకులు, దీనికి చేయమని చెప్పింది ఎవరంటే, మెయిన్ దీనికి లీడర్ ఎవరంటే మన దేవాతి దేవుడే. అలాంటి దేవుడు మందిరం అక్కడ ప్రారంభమయ్యి ఈరోజు అనేక మందిరాలుగా మార్చబడ్డాయి. ఎందుకో తెలుసా? దేవుడు నివాసము చేయడానికి.
మనతో మాట్లాడడానికి, మనతో జీవించటానికి, మనకి ఆశీర్వాదాలు ఇవ్వడానికి, మనకు నేర్పించడానికి, మన ఆధ్యాత్మిక స్థితిలో మార్పులు తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ మందిరాన్ని. అలాంటి మధురాతి మధురమైన మందిరమును గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అసలు ఆ మందిరం అంటే ఏమిటి? ఆ మందిరానికి, అంత దేవుడే ఏర్పాటు చేసిన ఆ మందిరానికి మనం ఎలా రావాలి? ఎలా పడితే అలా వచ్చేస్తామా? కాదు. వచ్చిన తర్వాత లాభాలు ఏమిటి? ఈ మూడింటిని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఈ మందిరానికి ఒక మహాభక్తుడు ఒక మంచి పేరు పెట్టాడు. అది కూడా చూసి ముందుకు కొనసాగుదాం. మనం కూడా పెట్టుకుంటాం, లైట్ హౌస్ అని, అది ఇదని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పేర్లు చూసుకుని మనం పెట్టుకుంటాం. అయితే ఓ భక్తుడు కూడా ఈ మందిరానికి ఓ చక్కటి పేరు పెట్టాడు. అది కూడా చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 16 నుంచి 22 వచనములు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకొనేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని చూచి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. చాలు. బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థం. ఇప్పుడు మందిరం ఏమై ఉంది అంటే దేవుని నివాసమైన ఇల్లుగా ఉంది. దేవుడు నివసించే ప్రదేశం పరిశుద్ధమైనది, అది దేవుని ఇల్లు. దానికి బేతేలు అని పేరు పెట్టారు. ఇది భయంకరమైనది. ఇప్పుడు మందిరం అంటే ఏంటి? దేవుడు నివసించే స్థలమని, మందిరం అంటే దేవుని ఇల్లని, దేవుడు ఇక్కడ నివాసం చేసే స్థలమని చూసాం. అయితే ఈ మందిరానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా చాలా విలువ ఉంది. మందిరం ఎవరు పడితే వాళ్ళు స్థాపించలేరండి. మందిరము ఎవరు పడితే వాళ్ళు కట్టనే లేరు. ఎన్నెన్నో చేయొచ్చు, కానీ మందిరం అందరి చేత నిర్మాణం కాదు, నిర్మించబడలేరు. అలాగే దావీదు కూడా కలలుగా అన్నాడు. ఏమని అంటే, అప్పటి వరకు మందిరం ఎలా ఉండేదంటే డేరాలతో ఒక ప్రాంగణంలో ఒక కట్టడంగా కాకుండా ఉండేది. నేనేమో రాజనగరుల్లో, రాజవీధుల్లో, రాజ మందిరపుల్లో ఉన్నాను. నేను మిద్దెల మీద, అంతస్తుల మీద ఘనంగా బ్రతుకుతున్నాను. నా దేవుడేమో డేరాల్లో ఉన్నాడు, నాకు ఇది నచ్చలా అని ప్రార్థన చేశాడు, బాధపడ్డాడు. నా దేవుడు అలా ఉండకూడదు అని ధనాన్ని సమకూర్చాడు, బంగారముని గనిని సమకూర్చాడు. ఎందుకు? ఒక మంచి మందిరం కట్టాలి నా దేవునికి అని. ఆ తర్వాత ఏం చేశాడంటే, అరోను అని ఒక గొప్ప రాజు దగ్గరికి వెళ్ళి, నా దేవుడు కింద ప్రాంతాల్లో ఉండకూడదు, ఉన్న ప్రాంతాలంతటిపైన నా దేవుని మహిమ పడాలి, ఎత్తైన స్థలంలో నా దేవుని మందిరాన్ని నిర్మించాలి అని ఎంతో ఆశ కలిగి అరోను అను రాజు దగ్గరికి 300 తులాల వెండినిచ్చి ఒక స్థలాన్ని కొన్నాడు. దాని పేరే మోరియా పర్వతం, మీ అందరికీ తెలుసు. అయితే అది మహా ఎత్తుగల 45 నుంచి 50 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఒక స్థలాన్ని కూడా తీసుకున్నాడు. అయితే దావీదు, మందిరాన్ని నువ్వు కట్టడానికి అనర్హుడువు, నీ చేతులు రక్తముతో నిండి ఉన్నది కనుక నీ కుమారుని నేను సొలొమోనుని ఉపయోగించుకుంటాను, అతని చేత నిర్మాణాన్ని జరిగిస్తాను అని దేవుడు మాట్లాడాడు. మహా గొప్ప రాజే, నా హృదయానుసారుడు అన్నాడే, అతని చేత ఆ కార్యం జరగల. ఎంత కష్టపడ్డాడు. ఇది ఎందుకయ్యా అని చెప్పి అరోను రాజు అడిగినప్పుడు, దేవుని బలిపీఠముగా దేవుడు నివాసము చేయడానికి ఒక మందిరాన్ని కట్టడానికి నాయనా అంటే, నాకొద్దు, డబ్బులు ఏమీ వద్దు, మీరు ఉచితంగా ఈ స్థలాన్ని తీసుకోవచ్చు అంటే, నా దేవుని కొరకే ప్రతిష్ఠితమవుతున్నటువంటి ఈ స్థలం ఉచితంగా నేను తీసుకోను, 300 తులాలు తీసుకుని నాకు ఆ స్థలం ఇవ్వు అన్నాడు. అంత ప్రార్థన చేశాడే, అంత బాధపడ్డాడు. కానీ అతని వల్ల అయిందా? సాధ్యం కాలా. కానీ ఈరోజు దావీదు వలనే సాధ్యం కానిది ఎంతో మంది సేవకులను దేవుడు లేవనెత్తుకుని ఆయన నివాసము చేయడానికి ఇప్పటికీ ఎన్ని మందిరాలు లేవనెత్తుతున్నాడు దేవుడు. ఎందువలన తెలుసా? దేవుని కృప, అంతకు మించి ఇంకేమీ లేదు. అయితే ఆ సొలొమోను వచ్చాడు. వచ్చిన తర్వాత సుమారుగా 5,000 కోట్ల
కోట్లు బంగారం, కోట్ల కేజీలతో బంగారంలో ఉన్న ప్రతి వస్తువుని పొదిగించి అమర్చి ఎంతో సుందరాతి సుందరంగా మందిరాన్ని నిర్మాణం చేశాడు. ఎంత గొప్ప అద్భుతమో! మందిరానికి సంబంధించిన గొప్ప ప్రాధాన్యత, విశిష్టత. మందిరం అంటే చాలా స్పెషల్, అంతే. అది ఆ మందిరం అంటే ఇంకా ఏమిటో ముందు మనం ధ్యానం చేయబోతాం. ఇలాంటి మందిరంలో ఈరోజు మీరందరూ దేవుడే ఏర్పాటు చేసుకున్న మందిరంలో నివాసం చేస్తున్నారు. మీరు చాలా యోగ్యులు. మరి ఆ మందిరం అంటే ఏంటో తెలుసా మీకు? నేను చెప్పాను కదా, మందిరము కట్టాలంటే 2 అక్షరాల కృప అనే దానిపైన నడుస్తుంది అని. అదే మందిరంలోనికి ఎవరైనా రావాలి అన్నా దేవుని కృపే ఉండాలి. మందిరము ఎవరు కట్టలేరు, ఎవరు పెడితే వారు విశ్వాసులు దేవుని మందిరానికి రాలేరు. కృప అనే దానిపైనే జరుగుతుంది ఇదంతా. సరే, చూసాం మందిర విశిష్టత, చూసాం మందిరానికి దేవుడు, భక్తులు కూడా ఎంతో ప్రాధాన్యతనివ్వడం చూసాం. అయితే ఈ మందిరం అంటే ఏంటి, ఈ మందిరం అనగా ఏమిటి అనేది మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా చూద్దామా? మొట్టమొదటిగా మందిరం అంటే ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనము గల వాక్యమును చూద్దాం. జాగ్రత్తగా విందామా? ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనము గల వాక్యమును చూద్దాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. చాలు. దేవుని మందిరం అంటే మొట్టమొదటిగా దేవుడు ఉండు స్థలము అని అర్థం. ఏమిటి దేవుని మందిరం అంటే? దేవుడు ఉండే స్థలము అని అర్థం. దేవుడు నివాసము చేస్తున్నాడని, మనలోనే సంచరిస్తూ ఉన్నాడని, మన మధ్యనే ఉన్నాడు అని చాలా మంది గుర్తెరుగక ఎలా పడితే అలా, ఒక స్కూల్కి వెళ్ళినట్లుగా, ఒక సినీ థియేటర్కి వెళ్ళినట్లుగా, ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్లుగా చాలా మంది వచ్చేస్తూ ఉన్నారు. దీనికి ఒక విశిష్టత ఉందమ్మా. మందిరము అంటే దేవుడే సర్వలోకాన్ని, సర్వ జగత్తుని సృజించి క్రియేట్ చేసిన గొప్ప తండ్రి, మన దేవాతి దేవుడే నివాసము చేస్తున్న ఈ స్థలం మందిరంలో ఉండడం. అస్సలు మనం ఎంపీ బంగళానికో సీఎం ఆఫీస్కో వెళ్తేనే ఆనందపడిపోతాం. అబ్బా, ఎవరికి లేని ఘనత. అసలు పిఎం ఆఫీస్ అయితే తట్టుకోలేం, ఆపలేం మన వారిని. చాలామంది ఈరోజు పొలిటికల్ లీడర్స్తో సంబంధం కలిగి ఉండడమే చాలా బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటారు. ఒక 500 రూపాయల నోటు దీనిలో పెట్టేసి అందరికీ కనిపించే విధంగా పొలిటికల్గా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరిగితే అదే పెద్ద రాజకీయం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లేరా? మీరు చూడలేదు అట్లాంటి వారిని? ఉన్నారు. వారి దగ్గరికి వెళితేనే అబ్బా ఎంత గొప్పదో, వాళ్ళ నివాసాలకు వెళ్తే అబ్బా ఇంకా అమూల్యమేనా, రేంజే వేరు అనుకుంటారు. అలాంటి వారిని సృజించిన వారి సహితము కూడా మన దేవుడు నివాసము చేస్తున్న స్థలం ఇది. మందిరం అంటే దేవుడు ఉండే స్థలము అని అర్థం. మొట్టమొదటిగా దేవుని మందిరం అంటే ఏమిటి అంటే దేవుడే నివాసము చేసే స్థలము అని అర్థం. రెండవదిగా కూడా చూద్దాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము గల వాక్యమును చూద్దాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము గల వాక్యమును చూద్దాం. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. చాలండి. ఇప్పుడు రెండవదిగా దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా? దేవుని మహిమతో నిండిన స్థలం. మొట్టమొదటిగా దేవుడు ఉండు స్థలము అని, రెండవదిగా దేవుని మహిమతో నిండిన స్థలము అని అర్థం. దేవుని మహిమ, దేవుని తేజస్సు, దేవుని ప్రకాశము, దేవుని వెలుగు మందిరము పైన ప్రకాశిస్తూ నిండి ఉన్న స్థలం ఇది. ఈరోజు మన జీవితాల్లో మందిరానికి వచ్చేటప్పుడు చాలా మంది ఎంతో వేదన, కుటుంబాలు ఎన్నో కలతలు, ఎన్నో అలజడులు, భయంకరమైన పరిస్థితులు, అలా ఏడుస్తూ కన్నీరుతో, ఎక్కడ కన్నీరు కారితే చుట్టుపక్కల చూసేవారు మనల్ని ఎగతాళి చేస్తారో అని గుట్టకలు వేసుకుంటూ దిగమింగుకుని చాలా మంది అడుగులు వేస్తూ మందిరానికి వచ్చేవారు చాలా మంది. నా భర్త బాగుంటే చాలే, నా భార్య బాగుంటే చాలే, నా కుటుంబం బాగుపడుతూ చాలు అని ఆశతో, ఆకాంక్షిస్తూ, పరితపిస్తూ మందిరానికి వచ్చేవారు చాలా మంది. అలా బాధతో వచ్చిన వారు సంతోషంతో, నెమ్మదితో, ధైర్యంతో తిరిగి వెళుతున్నవారంటే ఈ మహిమ మీ పైన కుమ్మరించబడుతుంది కదా. ఈ మహిమతో నిండిన స్థలంలో మీరు వస్తూ ఉన్నారు కదా. అందుకే దేవుడు గొప్ప ధైర్యాన్ని మీ మీద ప్రకాశింపచేస్తూ ఉన్నాడు.
గొప్ప ఆదరణ మీ పైన ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. దేవుని మందిరం అంటే అది. ఈరోజు మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు చెప్పే వాక్యం ద్వారా గొప్ప ఆదరణ కలిగింది అని. దానికంటే ముఖ్యంగా దేవుని మహిమతో నిండిన స్థలము కాబట్టి మీ వేదన, శోధన, బాధ, దిగులు, చింత ప్రతిదీ కూడా నా దేవుడు పరసమాప్తి చెందింపచేస్తూ ఉన్నాడు. సమాప్తి చెప్తూ గొప్ప ధైర్యాన్ని ఇచ్చి వెన్ను తట్టి భుజం తట్టి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మీకు అనేక సార్లు ఆదరణ కలిగింది, అనేక సార్లు నెమ్మది కలిగింది కదా, అనేక సార్లు భయంతో మీరు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు గొప్ప ధైర్యాన్నితో సంతోషంతో తిరిగి వెళ్ళారే. ఇదంతా ఎలా జరిగిందో తెలుసా? దేవుని మహిమతో జరిగింది ఇదంతా. ఈరోజు మొట్టమొదటిగా మనం చూసాం, దేవుని మందిరం అంటే దేవుని ఉండే స్థలం అని. దేవుడే కొలువై మన మధ్యలో ఉన్నప్పుడు ఎవరో దగ్గరికి వెళ్తే సాటి సహాయం చేస్తూ మన దేవుడు ఇంకెన్ని చేస్తూ ఉన్నాడు చూడండి. నిన్ను నన్ను చూస్తూనే ఉన్నాడు, మన పక్కన కూర్చునే ఉన్నాడు, మనతో చూస్తూనే ఉన్నాడు, నివాసం చేస్తూనే ఉన్నాడు. ఎలా పాట పాడుతున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం, పరిచర్యకి ఎలా సహకరిస్తున్నాం, ప్రతిదీ కూడా దేవుని మందిరంలోనికి అడుగు పెడుతున్నప్పుడు దేవుడు చూస్తూనే ఉన్నాడు. రెండవదిగా, దేవుని మహిమతో నిండిన స్థలం కాబట్టి మన బాధ, మన దిగులు, ప్రతి విధమైన సమస్యను కూడా దేవుడు తన మహిమతో నిండిన స్థలంలోకి వచ్చినందున అన్ని పారద్రోలుతూ ఉన్నాడు. దేవుని మందిరం అంటే అదమ్మా. ఊరినే కట్టేసుకుని ఊరినే రెడీ అయిపోయి ఒక ముద్ద టిఫిన్ చేసేసి వచ్చేస్తే అయిపోయేది కాదు, ఎలా పడితే అలా వచ్చేసేది కాదు. దేవుని మందిరము అంటే అర్థం ఏమిటి అంటే దేవుడు ఉండే స్థలము, దేవుని మహిమతో నిండిన స్థలము. మూడవదిగా కూడా చూద్దామా, దేవుని మందిరము అంటే కీర్తనల గ్రంథము 93వ కీర్తన 5వ వచనము గల వాక్యమును చూద్దాం. 93వ కీర్తన 5వ వచనము గల వాక్యమును చూద్దాం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, నీ శాసనములు ఎన్నటికి నీ తప్పిపోవు. యెహోవా యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మూడవదిగా దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధమైన స్థలము అని అర్థం. మూడవదిగా దేవుని మందిరము అంటే అతి పరిశుద్ధమైన స్థలము అని అర్థం. ఈ ప్రపంచంలో పరిశుద్ధత ఎక్కడైనా ఉంది అంటే మన దేవుని దగ్గరే. అలాంటి దేవాతి దేవుడే మన మధ్యన నివాసం చేస్తున్నాడంటే మందిరము కూడా పరిశుద్ధమైన స్థలమే. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధత లేని నువ్వు నేను ఈ మందిరంలోకి అడుగుపెట్టినప్పుడు పరిశుద్ధులుగా మారతాం. దేవునికి మనముగా తనకు తానుగా సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధునిగా మార్చే స్థలం ఇది. మనలో ఉన్న మస్టును తొలగించి, మనలో ఉన్నటువంటి ప్రతి చేదును, ప్రతి డాగును, ప్రతి మశ్చర్యాన్ని తొలగించి పరిశుద్ధులుగా చేసే స్థలం ఇది. పరిశుద్ధతతో కూడినటువంటి గొప్ప స్థలం ఇది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని చోట్లకు వెళ్ళినా, మహాయాత్రలు చేసినా, చాలా మంది అన్య దేవతలకు సంబంధించిన వారు కొన్ని చోట్లకు తిరుగుతారు, పుణ్యక్షేత్రాల్లాగా. అన్ని పుణ్యక్షేత్రాలు కలిపినా ఒక మందిరం మహాపరిశుద్ధమైనది. అలాంటి మందిరంలోనికి నువ్వు నేను వస్తున్నావంటే ఎంత యోగ్యులమో తెలుసా, ఎంత ధన్యులమో తెలుసా? ఇలాంటి పరిశుద్ధ స్థలంలోనికి ₹1 పే చేయకుండా వస్తున్నావు నువ్వు. క్షేత్రాలకు వెళ్ళేవారిని అడగండి, టికెట్లు బుక్ చేసుకుని, అది చేసుకుని, పార్కింగ్లు పెట్టుకుని, అర్చనకి ఇంతని, కొబ్బరికాయకి ఇంతని ఎన్నో ఖర్చు పెట్టి మరీ పోతా ఉన్నారు. కానీ ఇంత పరిశుద్ధ స్థలంలో దేవుడే కొలువై నివాసం చేస్తున్న ఈ మందిరంలో ఎంత సునాయాసంగా వచ్చేస్తున్నారు చాలామంది. ఎంత ధన్యులం కదా. మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి మనం ఏమీ చెల్లించట్లా. సొత్తుగా మనల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించాడు కాబట్టి ఇలాంటి ఏ నియమ నిబంధనలను పెట్టలా. ఒకవేళ దేవుడే పెట్టుంటే ఇంకెన్నెన్నో జరిగాయి. దేవుని మందిరము అంటే పరిశుద్ధమైన స్థలము అని అర్థం. ఈ పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టే నువ్వు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. మరొకటి చూద్దామా, దేవుని మందిరము అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము గల వాక్యమును చూద్దాం. అసలు దేవుని మందిరం అంటే ఇంకొకటి చూద్దాం. 4వదిగా దేవుని మందిరం 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము గల వాక్యమును చూద్దాం. ఆకాశములను
మహాకాశములను ఆయనను పట్టజాలవు ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేను ఏమాత్రపు వాడను ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టతలంచి ఉన్నాను. ఆయనకు మందిరము కట్టతలంచి ఉన్నాను. ఆ మహాదేవునికి ఆయన నివసించటానికి మందిరం సరిపోతుందా? ఆయన మహాకాశముల కంటే ఎత్తైన వాడు కదా, ఆయన పాదమే భూమంతటి విస్తరించి ఉంటది కదా. ఆయనకు మందిరము కట్టాలంటే నేను ఎంతటి వాడను? కానీ ఇప్పుడు నేను మందిరం కట్టింది ఎందుకో తెలుసా? ఈరోజు మనందరికీ భూ ప్రపంచంలో మందిరాలు ఎందుకున్నాయో తెలుసా? ధూపము వేయడానికి, అనగా ప్రార్థన చేయడానికి, ఆయనతో మాట్లాడడానికి ఈ మందిరం, ఆయనకి చేరువ కావడానికి ఈ మందిరం, ప్రార్థించడానికి. ధూపము అనగా మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలంటే ప్రార్థన చేయు స్థలము అని అర్థం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని దేవుడే సెలవిచ్చాడు. ఆయనకు మందిరం కట్టాలంటే ఎవరు కడతారమ్మా? ఎవ్వరం కట్టలేం. ఒక 100 మందో 200 మందో 300 మందో వస్తే వాళ్ళకి కట్టడానికే ప్లేస్ లేదే. మహాదేవుణ్ణి, భీకరుని ఆయన ఇక్కడ నివసింప చేయాలి అంటే ఆయనకు రూపానికి ధరించిన అంత మనం ఎడగడతాం? నో. కానీ భక్తుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు కట్టామో తెలుసా? మందిరం ఎందుకో తెలుసా? మందిరం అంటే ఏమిటో తెలుసా అని మాట్లాడుతూ ధూపము వేయడానికే. ధూపము అనగా ప్రార్థన చేయడానికే అని అర్థం. ఎంతమంది వస్తున్నారు ఇలాంటి అసలు మందిరం అనగా ఇది అని అర్థం. ప్రార్థించడానికి వస్తున్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవునితో మాట్లాడుతున్నారా? సృష్టికర్తతో సంభాషిస్తూ ఉన్నారా? ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నారా? చూడండి, దేవుని మందిరము అనగా ఇవి ఈ 4, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసే మొట్టమొదటిగా దేవుని మందిరము అంటే ఏమిటి? దేవుడు ఉండు స్థలము అని, దేవుని మహిమతో నిండిన స్థలము అని, పరిశుద్ధమైన స్థలము అని, ధూపము వేయు అనగా ప్రార్థన చేయు స్థలము అని చూశాం. అయితే దేవుడు ఉండే స్థలము, మహిమతో నిండిన స్థలము, పరిశుద్ధమైన స్థలము, దేవునికి ధూపము వేయు స్థలము, ఇంత మహా గొప్ప మందిరానికి ఎలా రావాలి? మనం దేవుని మందిరానికి అసలు ఏ ప్రవర్తనతో రావాలి? మనం ఎలా రావాలి? ఎలా పడితే వచ్చేస్తే సరిపోతుందా? ఉదయాన్నే చక్కగా 6 గంటలకు లేచి బ్రష్ చేసి టిఫిన్ చేసేసి ఉన్నది ఏదన్నా కొద్దిగా తినేస్తే జీడిపప్పు ఉప్మానో ఏదో ఒకటి మీరు చేసుకుని తినేసేసి రెడీ అయిపోయి వచ్చేస్తే సరిపోతుందా? ఒక కారు ఒక బైకో వేసేసుకుని వచ్చేస్తే సరిపోతుందా? ఓ చంకలో ఈ బైబుల్ని పెట్టేసుకుని వచ్చే సరిపోతుందా? ఆ రోజు ఈ బైబుల్ని చక్కగా తడిగుడ్డ తీసుకుని క్లాత్తో తీసుకుని అప్పటి వరకు ఏ రోజు తీయం కదా, ఆ రోజు ఉన్న డస్ట్ అంతటి తుడిచేసుకుంటే సరిపోతుందా? ఇలాంటి దేవుడే నివసించు మందిరానికి ఎలా రావాలి? ఎలా పడితే అలా రావడానికిలే. మీరు చూస్తే పెట్రోల్ బంక్కి ఎలా పడితే అని రానిస్తారా? సిగరెట్ కాల్చుకుంటూనో నొప్పుతో తీసుకుని పెట్రోల్ బంక్కి తీసుకువెళ్తారా? మనం వెళ్ళొచ్చా? అక్కడే ఆగిపోని పక్కకి నెట్టేస్తారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్కి ఎలా పడితే అలా వెళ్ళిపోవచ్చా? దానికి ఒక నియమం ఉంది. పెట్రోల్ బంక్కి వెళ్ళడానికి ఒక నియమం ఉంది. స్కూల్కి వెళ్ళడానికి కూడా ఒక యూనిఫామ్ ఉంది, దానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి. దానికి ఇంకొక టైమింగ్ సిస్టమ్ ఉంది. ఆ టైమింగ్ దాటితే మనకు ప్రజెంట్ కూడా వీరు యాబ్సెంటే వేసేస్తారు. అలా ఎక్కడికి చూసినా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైనా ఉన్నాయి, వాటికి సంబంధించిన నియమ నిబంధనలు, పద్ధతులు, క్రమాలు ఉన్నాయి. మరి దేవుని మందిరానికి ఏ క్రమము లేదా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా పడితే అలా వచ్చేసేయొచ్చా అంటే వాటికంటే శ్రేష్టమైన మందిరానికి కొన్ని జాగ్రత్తలతో మనం రావాలి. ఎలా పడితే అలా వచ్చేసి ఉపయోగమే లేదు. ఒక పనికి వెళుతున్నప్పుడు కావాల్సిన సామాగ్రిని, సిద్ధపాటును కలిగి ఉండడం మంచిది, అది ఉత్తమం కూడా. అలాగే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు, పద్ధతులు, క్రమాన్ని మనము పాటించి రావాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. దేవుడు పెట్టాడు. అవి ఏమిటో కూడా చూసి మనం ముందుకు కొనసాగుదాం. ఓకేనా? దేవుని మందిరమునకు ఎలా రావాలి? మొట్టమొదటిగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము గల వాక్యమును చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము గల వాక్యమును చూద్దాం.
నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. భక్తిహీనులు అర్పించినట్లు. చాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఇప్పుడు ఇంత అమూల్యమైన దేవుడు నివసించే స్థలానికి, మహిమగల స్థలానికి, పరిశుద్ధమైన స్థలానికి, ప్రార్థన చేయు ఈ మందిరానికి మొట్టమొదటిగా క్రైస్తవుడు లేదా దేవుని నమ్మి మందిరానికి వచ్చే వ్యక్తి ఎలా రావాలంటే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రావాలి. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రావాలట. వస్త్రాలు బాగున్నాయా లేదన్న జాగ్రత్త కంటే, అలంకరణ బాగుందా లేదా అన్న జాగ్రత్త కంటే, వచ్చేటప్పుడు మేకప్ బాగుందా లేదా అన్న అలంకరణ కంటే, బాగుందా పూలు బాగున్నాయా ఇవన్నీ శరీర దారుఢ్యంతో వచ్చే అలంకరణ కంటే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉందా లేదా అని చూచుకుని రావాలి. ఎలా పడితే అలా వచ్చామనుకో ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి అయితే ఎలా ఉంటుందో తెలుసా? మీ అందరికీ బాగా తెలుసు. ఐగుప్తు రాజ్యంలో 2 మహానాయకులను దేవుడు గొప్పగా ఎన్నుకుని వాడుకుంటూ వచ్చాడు. తన బిడ్డల యొక్క మనవిని విని మోషేని, అహరోనుని దేవుడు ఎన్నుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది? అహరోను పిల్లలకి దేవుడు ఒక అగ్నిని వేయమంటే దేవుని ధూపం వేయడానికి, అగ్నిని రాజేయడానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? దేవుడు నియమించిన క్రమాన్ని కాకుండా, చెయ్యమన్న పనిని కాకుండా, జాగ్రత్త లేకుండా ఏదైతే ఏమైంది? ఒకటే కదా, ఏది చేసినా సరే ఒకటే కదా, చేయమన్నది చేస్తున్నాం అని అజాగ్రత్తగా, సరిలేక, నిర్లక్ష్య వైఖరితో వేరొక అగ్నిని వేస్తే ఏమయ్యారు? మరణించబడ్డారు. మరణం సంభవించింది. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు,
దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి, సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.